విశాఖ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి అనిత ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు హోంమంత్రి. ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆరులోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళు ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అన్న ఒక భ్రమలోని ఒక నిజంగా ఒక దయనీయమైన